అమరావతి రాజధాని రైతులకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వటం జరిగింది. ఎవరైతే బలవంతంగా మా దగ్గర భూములు లాక్కున్నారు అని ఆరోపణలు చేస్తున్నారో, రైతులు బాధను వెలగక్కుతున్నారో, ఆ రైతులకు అండగా నేనున్నాను అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు భరోసా ఇవ్వటం జరిగింది. చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కుంటున్నాడు. 50,000 ఎకరాలు ఆల్రెడీ భూములు లాక్కున్నాడు. ఇప్పుడు మళ్ళీ 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. మేము మా భూములు ససేమేరా ఇవ్వము అని రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్నారు. లోకేష్ బాబు, చంద్రబాబు, అధికారులు, పవన్ కళ్యాణ్ ఎవరితో చెప్పినా మా సమస్య సాల్వ్ కావట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మేము వచ్చాము అని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు హామీ ఇవ్వటం జరిగింది. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ భూములన్నింటినీ కూడా తిరిగి మీకు ఇచ్చేస్తాము మేము అధికారంలోకి రాగానే అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం జరిగింది. అమరావతి రాజధాని రైతుల కోసం ఒక లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తాము అని చెప్పటం జరిగింది. న్యాయ పోరాటం రాజధాని రైతుల తరఫున మేము చేస్తాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అని చెప్పటం జరిగింది. రాజధాని రైతులకు మీకు అండగా ఉంటాము, మీకు అన్యాయం జరిగిందని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయ పోరాటం చేస్తాం, మీ భూములు మేము అధికారంలోకి రాగానే మీకు తిరిగి ఇప్పించేస్తాం అని చెప్పటం జరిగింది. రాజధాని రైతులు ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవటం వెనుకాల కథ 50,000 ఎకరాలు రాజధాని కోసం సేకరించిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భూములు కావాలంటున్నాడు. రైతులకు న్యాయం జరగకుండానే, న్యాయం చేయకుండానే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు భూములు, ప్లాట్లు ఇవ్వకుండానే వాళ్లకు అన్యాయం చేస్తూ మళ్ళీ భూములు కావాలని అడగటం ఇది తీరని అన్యాయం. మాకు చంద్రబాబు మమ్మల్ని వేధిస్తున్నాడు. నిన్న రైతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క రైతు చెప్తా ఉంటే కన్నీరు వస్తూ ఉంది. మా భూముల్లోకి నీళ్లు వదిలేస్తున్నారు, మా భూమి ఎక్కడుందో కూడా మేము తెలుసుకోలేని పరిస్థితిలో రిజర్వాయర్లు నీళ్ళన్నీ మా భూమిలోకి వదులుతున్నారు, మా భూమి ఎక్కడుందో కూడా మేము తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. త్వరలో చుట్టూ నీళ్లు వచ్చేసినాయి. చంద్రబాబు కావాలనే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు, భూమి ఇవ్వనందుకు బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నాడు, మేము ససేమిరా మా భూములు ఇవ్వము అని రైతులు వాళ్ళ బాధను వెలగక్కుతున్నారు. నిజంగా ప్రభుత్వాలు ప్రజలకి అండగా ఉండాలి. పచ్చటి 3 పంటలు పండే భూముల్లో రాజధాని ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రజలకు అస్సలు బుద్ధి లేదు. నిజంగా ప్రశ్నించేవాడు ఎవడో కూడా లేకుండా పోతున్నాడు. మన రాష్ట్రంలో ప్రధాన నగరాలు చాలా ఉన్నాయి, ఏదో ఒక నగరాన్ని రాజధానిగా చేసుకోవచ్చు. పచ్చటి 3 పంటలు పండే భూముల్లో రాజధాని కట్టడం ఏంటి? రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా. ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాజధాని కట్టాల్సిన అవసరం ఏముంది? దీని వెనకాల మర్మం ఏంటి అని ఆలోచించే జ్ఞానమే లేకుండా పోయింది ప్రజలకు. కనీసం అడిగేవాడు లేడు. ఇంతకుముందు విద్యార్థులు రోడ్లెక్కేవాళ్ళు, ఉపాధ్యాయులు రోడ్లెక్కేవాళ్ళు, ప్రజా సమస్యలపై పోరాడేవాళ్ళు, అన్ని పార్టీలు రోడ్లెక్కి ప్రశ్నించేవాళ్ళు. ఇప్పుడు ప్రశ్నించేవాడు లేదు, రోడ్డెక్కేవాడు కూడా కనపడట్లేదు. ఎందుకంటే మాకెందుకులే, సోషల్ మీడియా వచ్చేసింది, కాసేపు కూర్చొని మాట్లాడితే సరిపోతుందిలే అని అనుకుంటున్నారు. గద్దెనెక్కిన ప్రభుత్వాలు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, భూములు లాక్కుంటూ, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, కమిషన్ల కోసం రాజధాని అని పేరు చెప్పి లక్షల ఎకరాలు ప్రజల దగ్గర 3 పంటలు పండే భూమిని లాక్కుని ఏళ్ల తరబడి రాజధాని కడతాము, ఏళ్ల తరబడి మేము కమిషన్లు తీసుకుంటాము, అందులోనే మా జీవనాధారం ఉంది అనుకునే రీతిలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ముందుకెళ్తుంటే ప్రజలు ప్రశ్నించాలి. ఇక్కడ రాజధాని అమరావతి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్లకు న్యాయం జరగలేదు. మేము భూములు ఇవ్వబోము తండ్రి అంటా ఉంటే భూములు బలవంతంగా ప్రభుత్వాలు లాక్కుంటున్నాయి. ఇది అన్యాయం కాదా? వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం లేదా? రాజధాని రైతులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసా ఖచ్చితంగా చాలా చాలా మంచిది. జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతులకు అండగా ఉండాల్సిన సమయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, ప్రజా అభిమానం ఉన్న వ్యక్తి
నిలబడితే ఏదైనా కానీ కానిదంటూ లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు రావాలి, రాజధాని రైతుల మధ్యకు రావాలి, రాజధాని రైతుల సమస్యలు అడిగి తెలుసుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజధాని గ్రామాలలో పర్యటించలేదు. ఇప్పుడు రాజధాని గ్రామాలలో పర్యటించి వాళ్ళ సమస్యలు తెలుసుకుని సత్వరమే వాళ్ళకి న్యాయం చేయాలని ఈ వీడియో ద్వారా జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను.